నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వెంటనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళే విధంగా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 3న ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తుది ఓటర్ల జాబితా విడుదల కాబోతుంది. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ రెండో వారంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా అంటే సమన్వయ కమిటీ జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీ కూటమి నేతలు, 3 పార్టీల నేతలు ఈరోజు ఏపీ సీఎంఓలో సమావేశమయ్యారు. టీడీపీకి సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు అదేవిధంగా మంత్రి రామానాయుడు, అదేవిధంగా జనసేన నుంచి ఎమ్మెల్సీ హరిప్రసాద్తో పాటు కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా బీజేపీ నుంచి ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్, అదేవిధంగా మంత్రి సత్యకుమార్, వీళ్ళు ఆరుగురు కూడా ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేసే స్థానాలపై కూడా ఒక ప్రాథమిక దశలో కసరత్తు చేస్తున్నారు. వైసీపీని ఎదుర్కోవడానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా తాము సూపర్ 7 పేరుతో కేవలం మీడియా ఆర్భాటమే తప్ప ఎక్కడ పథకాలు ప్రజలకు చేరడం లేదన్న వైసీపీ విమర్శలు, అదేవిధంగా ప్రజల్లోంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకునే విధంగా లోకల్ బాడీ అంటే లోకల్ బాడీస్లో సర్పంచ్, ఎంపీడీసీ, అదేవిధంగా జడ్పీడీసీ ఎన్నికలు జరుగుతాయి. సో వీటన్నిటిలో ఏ విధంగా గెలుపొందాలన్నది కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి ప్రాథమిక భేటీ తర్వాత వీటన్నిటిని అవుట్పుట్ను చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్కు వివరిస్తారు. చివరిగా ఫైనల్గా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు, ఏపీ చీఫ్ మాధవ్ ముగ్గురు కూర్చున్న తర్వాత సీట్ల భర్తీ ఫైనలైజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితినే ఉంది. సమన్వయ కమిటీల పేరుతో రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో, అదేవిధంగా గ్రామాల స్థాయిలో కూడా ఇటు బీజేపీ, టీడీపీ, జనసేనతో కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నది వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే అనేక చోట్ల ఇప్పటికే జనసేన, బీజేపీ, టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం లాంటి, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం లాంటి ఏరియాల్లో కూడా వర్మ వర్సెస్ టీడీపీ నుంచి వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్, జనసేన వర్సెస్గా మారినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే జనసేన ఎమ్మెల్యేలు అదేవిధంగా కింది స్థాయి క్యాడర్ మధ్య జరుగుతున్నటువంటి వారు కనిపిస్తుంది. అదేవిధంగా జనసేనను నమ్ముకొని ఇన్రాలు ఉన్నటువంటి ఆ పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ తీరా ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలకు రెడీ అయ్యి సమాయత్తమై చివరి నిమిషంలో కనుక ఆ టికెట్ కూటమిలోని బీజేపీకో, టీడీపీకో వెళ్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా ద్వితీయ శ్రేణి నేతల్లో మొదలైంది. తమకు వచ్చేటువంటి సీటు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, వాళ్ళకు వచ్చేటువంటి సీట్లు తమకు కన్ఫర్మ్ అయితేనే, తమ గ్రామానికి జనసేన నుంచి కన్ఫర్మ్ అయితేనే అప్పుడే తాము గ్రామ స్థాయిలో ప్రచారం చేస్తామన్న రీతిలో జనసేన క్యాడర్ ఉంది. బీజేపీ కూడా దాదాపు ఆల్మోస్ట్ అదే విధంగా ఉంది. అయితే జనసేన ఈసారి మాత్రం మొన్నటి ఎన్నికల్లో 21 సీట్లు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా కేవలం తూతు మంత్రంగానే జనసేన, బీజేపీలకు ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పి కూడా కూటమి నేతల్లో చర్చ నడుస్తుంది. ఇక ఎమ్మెల్యేలు అక్కడ ఇన్ఛార్జీల మధ్య అటువంటి ఎగ్జాంపుల్ టీడీపీ ఎమ్మెల్యే ఉంటే జనసేన నుంచి ఒకరు ఇన్ఛార్జిగా ఉన్నారు. సో వాళ్ళకు మధ్య విభేదాలు చూపుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఒక సమావేశం జరగబోతుంది. మొత్తానికి మాత్రం వైసీపీని ఎదుర్కొనేందుకు శాయశక్తుల అన్ని అస్త్రశస్త్రాలను లోకల్ బాడీ ఎన్నికల్లో సిద్ధం చేసుకుంటున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే వైసీపీ కూడా అంతే ధీటుగా లోకల్ బాడీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. ఇప్పటికే జగన్ 2 దఫాలుగా కూడా తాడేపల్లిలో వైసీపీలోని కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు మనం గెలవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం మెజారిటీ స్థానాలు గెలిచి తీరాల్సిందేనని కూడా ఆయన క్యాడర్కు అదేవిధంగా వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా
ప్రతి చోట అభ్యర్థిని కంటెస్ట్ చేయించాలి, ఆ బాధ్యత ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలదే బాధ్యత అని కూడా ఆయన తాడేపల్లిలో జరిగినటువంటి సమావేశంలో చాలా క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. ఒకవేళ నియోజకవర్గ ఆయా గ్రామాల్లో కనుక ఏకగ్రీవం అయితే దానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జే బాధ్యుడంటూ కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు కనుక నిలబడేటువంటి అభ్యర్థులకు మనం సపోర్టుగా నిలిస్తే వాళ్ళే వచ్చేటువంటి ఎన్నికల్లో రథసారథులుగా పనికొస్తారు, వాళ్ళే మన విజయం కోసం కృషి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అంత ఈజీగా వాళ్ళకు విజయం దక్కేలా చూడకుండా చేయాలని కూడా జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే ఖచ్చితంగా రాష్ట్రంలో చాలా విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా టూర్లు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమి నేతలు గత కొంతకాలంగా సూపర్ 6 అదే సూపర్ 7 దాంతోపాటు ప్రభుత్వ పథకాలు అందరికీ అందించడంలో వైఫల్యం చెందారు. ఇక వైసీపీ నేతలపై అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, జైళ్ల పాలు, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆయా పార్టీ అలా సంబంధించి ఇన్ఛార్జీలను కూడా సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అంటే సహజంగా గవర్నమెంట్ ఏర్పడినటువంటి తర్వాత ఒక సంవత్సరం పాటు హనీమూన్ పీరియడ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కుదురుకోవడానికి ఆ టైం ఉంటుందని వచ్చారు. దాదాపు 2 ఏళ్ళు దాటిన తర్వాత కూడా తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది. ఒక సెక్టార్ ఆఫ్ మీడియా, టీడీపీ అనుకూల మీడియా వర్గం ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా తెరపైకి వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున వార్తలు, అంటే పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ నేతలు సక్సెస్ అవుతున్నారు. మొత్తం మీద నువ్వా నేనా అన్న రీతిలో సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఉపేక్షించేది, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేటువంటి దిశగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇక ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలన్న ఆందోళన టీడీపీ కూటమి నేతల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏమో కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం పెద్ద తలనొప్పిగా 3 పార్టీల నేతలకు ఉంటే, మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఏ విధంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలో అర్థం కానటువంటి విచిత్ర పరిస్థితుల్లో కొంది. ఇటీవల ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని అంశాలు కనుక తీసుకుంటే, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కావచ్చు, అదేవిధంగా క్రాంతి సూసైడ్ కావచ్చు, ఇక ఇటీవల జరుగుతున్నటువంటి మత్స్యకారుల బోటు మిస్సింగ్ కావచ్చు, వాళ్ళు గల్లంతు కావడం కావచ్చు, ఇవన్నింటిలో కూడా వైసీపీ ఒక అడుగు ముందుకే వేసింది. సో ఇటు కాపు సామాజిక వర్గంపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా క్రిమినల్స్ అనే వచ్చే విధంగా చేసినటువంటి కామెంట్స్ కూడా ఆ సామాజిక వర్గంలో మంట పుట్టిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మొత్తం మీద కూటమిలో ఉన్నటువంటి లుకలు ఆ సీట్ల సర్దుబాటును క్యాష్ చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతతోనే ముందుకెళ్ళి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆ దిశగానే ఆయన పర్యటనలు ఉంటున్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీడీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన తర్వాత జనవరిలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై జరగకపోయినా ఎంపీడీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా పార్టీ గుర్తుపైనే జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని చేజారకుండా కూటమి ప్రభుత్వానికి ముప్పు తిప్పలు పెట్టేలా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు జగన్.